బాలాపూర్ రౌడీ షీటర్ ముబారక్ సిగార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో అతని అనుచరుడు ఆదిల్ మరియు అమీర్ల ప్రమేయం ఉన్నదని మహేశ్వరం జోన్ డీసీపీ సునీత రెడ్డి తెలిపారు. ముబారక్ సిగార్ హత్య కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు, వీరంతా బాలాపూర్ పరిధిలో షహీన్ నగర్లోని వివిధ కాలనీల్లో నివాసం ఉంటారని తెలిపారు. వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి దీంతో పూర్తి సహకారం అందించినటువంటి ఎస్ఓటి డీసీపీ గారికి తర్వాత చెంగయ్య విధంగా మన బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వెంకటరెడ్డి, తర్వాత వారి యొక్క టీం ఏసీపీ మహేశ్వరం శ్రీనివాస్ గారు, తర్వాత నాతో పాటు ఎడిషనల్ డీసీపీ సత్యనారాయణ గారికి కూడా ఇందులో చాలా అప్రిషియేట్ చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ క్రమంలో మా వాళ్ళకి నేను రివార్డ్స్ ప్రపోజల్ సబ్మిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ అంటే మైనర్స్ డ్రైవ్ చేస్తున్నారు, సో దానికి సంబంధించి కూడా అవేర్నెస్ కల్పించాలి. సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. అండ్ మహిళల మీద ఉన్నటువంటి వేధింపులు, పోక్సో యాక్ట్ కేసెస్కి సంబంధించి కూడా అవగాహన కల్పించాలి. అండ్ పెట్రోలింగ్ వ్యవస్థ అనేది ఇంకా కొంచెం పెంచాలి అని చెప్పేసి మాకు రకరకాలైనటువంటి సలహాలు పబ్లిక్ మాకు ఇస్తున్నారు. గట్టిగా చెప్పండి. 11th రోజు మనకు ఎర్లీ మార్నింగ్ అంటే ఇంటర్మీడియట్ నైట్ అరౌండ్ 11 to 12 బిట్వీన్ మధ్యలో మనకి డయల్ 100 కంప్లైంట్ వచ్చింది. అక్కడ ఒక హత్య చేయబడింది అని చెప్పి మనకు కంప్లైంట్ రావడంతో ఇమీడియట్గా బాలాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు ఇమీడియట్గా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళారు. అక్కడ వెళ్తే అక్కడ ఒక వ్యక్తి యొక్క హత్య చేయబడి ఉంది. అతన్ని గుర్తించగా అతను ముబారక్ అబ్దుల్ బిన్ అలియాస్ ముబారక్ సిగర్ అతన్ని గుర్తించడం జరిగింది. ఇమీడియట్గా అతన్ని మనం ఉస్మానియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత మనకి కంప్లైంట్ వచ్చింది. మనము బాలాపూర్ పోలీస్ స్టేషన్లో మర్డర్ 302 సెక్షన్ 302 ఐపీసీ కింద మనం కేసుని రిజిస్టర్ చేశాము. ఇతను ఒక రౌడీ షీటరు. ఇతనికి ఆల్మోస్ట్ 2010 నుంచి రౌడీ షీటర్ మెయింటైన్ అవుతుంది బాలాపూర్ పోలీస్ స్టేషన్లో. ఇతని మీద వివిధ రకాల కేసులు ఉన్నాయి. అంటే మర్డర్ కేసెస్ నుంచి థెఫ్ట్ కేసెస్, రాబరీ కేసెస్, ఎక్స్టార్షన్ కేసెస్, కిడ్నాపింగ్ కేసెస్, ఇలా ఆల్మోస్ట్ ఒక 23 కేసెస్ ఈ చనిపోయినటువంటి ముబారక్ సిగర్ మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇతను చాలా యాక్టివ్ రౌడీ షీటరు. హీఈస్ ఏజ్డ్ అబౌట్ 34 years అండ్ హీఈస్ స్టేయింగ్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ బాలాపూర్ పోలీస్ స్టేషన్. తర్వాత ఇమీడియట్గా బాడీని షిఫ్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ విజిట్ చేశాము. దాన్ని సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా చేశాము. అక్కడ మనకి రికవరీ ఒక బేస్బాల్ బ్యాట్, ఏదైతే క్రైమ్ వెపన్, దానికి బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. అది 2 భాగాలుగా విరిగిపోయి అక్కడ క్రైమ్ సీన్లో మనకి
రికవరీ చేశాము. అంతేకాకుండా ఒక లాంగ్ స్టిక్ ఒకటి అండ్ 1 పెయిర్ ఆఫ్ చెప్పలు కూడా మనం అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో రికవరీ చేయడం జరిగింది. తర్వాత చనిపోయిన ఎవరైతే చంపేశారో వాళ్ళ కోసం అని చెప్పేసి అప్రహెన్షన్ కోసం అని చెప్పి 2 టీమ్స్ ఎస్ఓటి వారి యొక్క సహకారంతో మురళీ సార్ గారి ఆధ్వర్యంలో అండ్ లా అండ్ ఆర్డర్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ సంబంధించి, తర్వాత మహేశ్వరం ఏసీపీ గారు, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ సార్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో 2 టీమ్స్ని ఇమీడియట్గా డిప్లాయ్ చేసి వాళ్ళ యొక్క అరెస్ట్ కోసం మనం ఇమీడియట్గా టీమ్స్ని డిప్లాయ్ చేసిన తర్వాత నిన్న మధ్యాహ్నం మనకి A1 to A4 ఇందులో మొత్తం 8 మంది నిందితులుగా మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము. ఇందులో నిన్న మధ్యాహ్నం మనము A1 to A4 మెయిన్గా ఆదిల్, A1 వచ్చేసి ఆదిల్, ఇతను రెసిడెంట్ ఆఫ్ బాలాపూర్, కాకపోతే ఇతను కూడా రౌడీ షీటర్, లంగర్ హౌస్లో రౌడీ షీట్ మెయింటైన్ చేయబడుతుంది. ఇతని మీద 11 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. A2 షేక్ అమీర్ అలియాస్ సాహాబ్ అలియాస్ ఇబ్రహీం, ఇతను కూడా బాలాపూర్ రెసిడెంట్. మొహమ్మద్ సయ్యద్, ఇతను కూడా బాలాపూర్ రెసిడెంట్, ఇతని మీద 2 కేసెస్ ఉన్నాయి. ఇతను ఆమీర్ మీద కూడా రాజేంద్ర నగర్లో రౌడీ షీట్ మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత సయ్యద్ 2 కేసెస్ ఉన్నాయి బాలాపూర్. అండ్ షేక్ హుస్సేన్, ఇతను కూడా రెసిడెంట్ ఆఫ్ బాలాపూర్. వీళ్ళ నలుగురిని ఇమీడియట్గా మనము కస్టడీలోకి తీసుకుని తర్వాత కన్ఫెషన్ పంచనామా అండ్ కన్ఫెషన్ లీడింగ్ టు రికవరీ A2 ఇంట్లో వీళ్ళు మనకి పట్టుబడ్డారు. వాళ్ళ దగ్గర నుంచి మనము 4 వెపన్స్ అంటే కత్తులు, డ్రాగర్స్, ఇంకొక వెపన్ దాని పేరేంటి జాంబియా అంటారంట, జాంబియా వెపన్, తర్వాత 3 మొబైల్ ఫోన్స్ అండ్ రక్తపు మరకలతో ఉన్నటువంటి వారు ధరించినటువంటి దుస్తుల్ని కూడా అక్కడ సీజ్ చేయడం జరిగింది. ఇది జరుగుతున్నప్పుడు మళ్ళీ A5 to A7 కూడా ఇమీడియట్గా వాళ్ళని కూడా A5 ఇంట్లో వాళ్ళని కూడా అప్రహెండ్ చేశాము. వాళ్ళ దగ్గర నుంచి 4 బైక్స్, 3 స్కూటీస్, ఒక పల్సరు, అలాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా రక్తపు మరకలతో ఉన్నటువంటి దుస్తులు వారి దగ్గర నుంచి కూడా రికవరీ చేశాము. A5 అబ్దుల్ ఫరీద్ ఖాన్, A6 సయ్యద్ కాజా, సయ్యద్ ఇలియాజ్, A7 మొహమ్మద్ సామీర్, A8 వీళ్ళందరూ కూడా బాలాపూర్కి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ A1 మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఆదిల్ ఉన్నాడో అతనికి సుపరిచితులు, ఫ్రెండ్స్. మోటివ్, కాంటెంప్లేషన్ ఆఫ్ మైండ్, ఇదంతా వీళ్ళు ముందే పూర్తిగా ప్లాన్ చేసి ఈ మర్డర్ని చేసినట్టుగా మన ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. వీళ్ళకి ఈ రౌడీ షీటర్ ఎవరైతే చనిపోయాడో సిగర్ అనే వ్యక్తితోటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. A2 ఎవరైతే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఆమీర్ అనే అతను ఆదిల్ దగ్గరికి 7th రోజు వెళ్ళి వీళ్ళ ఫ్రెండ్స్ మిగతా అక్యూజ్డ్ వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ తీసుకోవడము, డబ్బులు తీసుకోవడము, బైక్స్ స్నాచ్ చేయడము, ఇవన్నీ చేస్తూ వాళ్ళని హెరాస్ చేస్తున్నాడు. మళ్ళీ తిరిగి ఇవ్వమని అడిగితే ఉల్టా వాళ్ళనే డబ్బులు అడగడము, తర్వాత ఆల్కహాల్ ప్రొవైడ్ చేయమని చెప్పడము, అట్లా ఇవ్వకుండా సతాయిస్తున్నాడని చెప్పి ఆదిల్ ఫ్రెండ్ కదా అని చెప్పి అతన్ని వాళ్ళు అప్రోచ్ అయ్యి ఎలా అయినా సరే అతని దగ్గర నుంచి వస్తువులు ఇప్పించవలసిందిగా వాళ్ళని కోరారు. అప్పుడు అతను ఇమీడియట్గా అతనికి కాల్ చేసి ఇవ్వమని కూడా చెప్పడంతో మళ్ళీ ఇంకా ఫర్దర్గా అతన్ని హెరాస్ చేశాడు. మళ్ళీ లాక్కున్నాడు డబ్బులు, మళ్ళీ 1500, 2000 ఒక్కొక్క అక్యూజ్ దగ్గర నుంచి తీసుకోవడము, తర్వాత వెహికల్స్ కూడా లాక్కోవడం జరిగింది. సో ఈ క్రమంలో ఆ రోజు నిన్న 10th రోజు మార్నింగ్ ఈ ఆదిల్ అనే అతను సికర్ని కలిసి హెరాస్ చేయకూడదని చెప్పారు. ఇంకొక మెయిన్ కంప్లైంట్ ఏముంది అని అంటే ఇట్లా వెహికల్స్ ఒక్కటే కాకుండా చనిపోయినటువంటి వ్యక్తి మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇతను హోమోసెక్షువల్, తర్వాత పీడోఫైల్. సో ఈ క్రమంలో కూడా అక్యూజ్డ్ని హోమోసెక్షువల్ కోసం అని చెప్పేసి చాలా హెరాస్ చేస్తాడని చెప్పేసి అతని నుంచి ఎట్లయినా వీళ్ళని కాపాడాలని చెప్పి ఆదిల్కి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా వారిని హింసించవద్దని, వారి దగ్గర నుంచి ఏవైతే వస్తువులు తీసుకున్నాడో, డబ్బులు తీసుకున్నాడో, మొబైల్ ఫోన్స్ తీసుకున్నాడో, వెహికల్స్ తీసుకున్నాడో అవన్నీ ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పి కూడా అతన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అతను వినకపోవడంతో వీళ్ళంతా మళ్ళీ కేజీఆర్ ఫంక్షన్ హాల్ షాహీన్ నగర్ బాలాపూర్ PS లిమిట్స్లో మళ్ళీ కలిసి ఇతన్ని ఎట్లయినా సరే హతమార్చాలని ప్రాపర్ ప్లానింగ్ తోటి వెపన్స్ కూడా తీసుకొని 4 బైక్స్ మీద వీళ్ళందరూ ఇతని కోసం వెతుకుతున్న క్రమంలో వాదే ముస్తాఫా హిల్స్ బాలాపూర్ PS లిమిట్స్ ఇతను ఇన్సిడెంటల్గా వారికి ఎదురుపడము, అక్కడ ఒక వాగ్వివాదం చోటు చేసుకోవడము, ఇమీడియట్గా వాళ్ళతో తెచ్చుకున్నటువంటి వెపన్స్ కత్తులతోటి అటాక్ చేయడము, బేస్బాల్ బ్యాట్ తోటి అటాక్ చేయడము, పక్కన ఉన్నటువంటి కత్తితోటి
అటాక్ చేయడం, తర్వాత అతన్ని చాలా బ్రూటల్ కిల్లింగ్, అంటే ముఖమంతా మొత్తం పచ్చడి పచ్చడి చేయడము, స్టాబింగ్ ఇంజరీస్ చేయడము, ఇలా చేయడంతో అతను ఇమీడియట్గా స్పాట్ డెడ్ అయ్యాడు. సో వీళ్ళందరినీ మళ్ళీ సెక్షన్ ఆల్టర్ చేసి అండర్ సెక్షన్ 147, 148, 302 ఐపీసీ, రెడ్ విత్ 149 ఐపీసీ అండ్ 25 సెక్షన్ ఆర్మ్స్ యాక్ట్ కింద వీరిని రేపు రిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.